నీకు ఇప్పటివరకు యాక్ట్ చేసిన యాక్టర్స్, హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, బాగా క్లోజ్‌గా మాట్లాడిన పీపుల్ ఎవరైనా చాలా ఫ్రీగా టైమ్ స్పెండ్ హ్మ్. చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పటి వరకు అయితే నితిన్ గారున్నారు, వర్ష అక్క ఉన్నారు, అండ్ యుక్తి గారున్నారు. రంగబలి హీరోయిన్ అది 'కేజీక్యూలో'. ఓకే. మాకు చాలా క్లోజ్‌గా ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. షూట్స్ తర్వాత అంటే మూవీ అయిపోయిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారా? లేదంటే మూవీస్ అంటే ఇప్పుడు నేను క్లోజ్‌గా అయిన వాళ్ళ మూవీస్ ఇంకా నడుస్తా ఉన్నాయి. ఓకే. ఓకే. యాహ్! సో, అల్లరి చేస్తారా నార్మల్‌గా? అల్లరి చేస్తాము సెట్స్ దగ్గర. అవునా? కాకపోతే ట్రబుల్ ఏమి అవ్వకుండా మేమే జోకులేసుకుంటా ఓకే. అలాగా. ఎళ్లి వాళ్ళని క్వెషన్స్ అడుగుతారు కదా! అవునవును. ఓకే. ఎలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు వెళ్లి? అన్నీ ఇది ఏమన్నా మర్డర్ మిస్టరీస్, రిడిల్స్ ఇలాగ. మర్డర్ మిస్టరీసా? అవును. అంటే ఎలా కొంచెం అంటే ఒక రిడిల్స్ లాగా అన్నమాట. నేను మీకొకటి చెప్తాను. సో, లైక్ ఒక అమ్మాయి జాగింగ్ చేస్తుంది. హ్మ్. సో, తనకి సడెన్‌గా డెడ్ బాడీ కనిపించింది. అమ్మాయి జాగింగ్ చేస్తుంటే డెడ్ బాడీ కనిపించింది. రోడ్డు మీద తన సైడ్ వాక్ మీద డెడ్ బాడీ కనిపించింది. పోలీస్‌కి కాల్ చేసారు. పోలీస్ వచ్చి మొత్తం సీన్ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఆ డెడ్ బాడీ మనిషి అతని ఫోన్ తీసుకొని ఆళ్ళ వైఫ్‌కి కాల్ చేశారు. కాల్ చేసి మీ హస్బెండ్ చనిపోయారు. మీరు అర్జెంట్‌గా రావాలి ఇక్కడికి. ఈయన ఇక్కడ స్ట్రీట్ మధ్యలో చనిపోయారు. అర్జెంట్‌గా రండి అని అన్నారు. అప్పుడు వైఫ్ అర్జెంట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏమైంది మొత్తం అలా అయితాయి. అప్పుడు వెంటనే పోలీసోళ్ళు ఏం చేస్తారు, హ్యాండ్ కఫ్స్ తీసుకొని వాళ్ళ వైఫ్‌ని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. ఎందుకు? ఎందుకు? మర్డర్ ఎందుకు ఆమెని జైల్లో ఎందుకు వేశారు? ఆమె మర్డరర్ అని ఎందుకు ఎలా అన్నారు? గుర్తించారు? యాహ్! ఎందుకు అన్నారు ఆమెనే మర్డర్ అని? అమ్మాయి జాగింగ్ చేస్తుంది. ఆ! డెడ్ బాడీ పడుంది. ఆ! ఒక్కొక్క సీన్‌లు మాట్లాడుకుందాం. యాహ్! అమ్మాయి జాగింగ్ చేస్తుంది. అవును. డెడ్ బాడీ అక్కడ ఉంది రోడ్డు మీద. హ్మ్. రోడ్ పక్కన నడుచుకునే దగ్గర ఉందన్నావు. హ్మ్. పోలీస్ వాళ్ళకి కాల్ చేశారు. హ్మ్. పోలీస్ వాళ్ళు వచ్చారు. హ్మ్. చూసారు. ఆ! చూసి వాళ్ళ వైఫ్‌కి కాల్ చేశారు. ఆ! పోలీస్ వాళ్ళే కాల్ చేసారా? అమ్మాయి కాల్ చేసిందా? అతని ఫోన్ నుంచి వాళ్ళ వైఫ్‌కి కాల్ అదే చేశారు. కాల్ చేశారు. రమ్మన్నారు తర్వాత అర్జెంట్‌గా. అర్జెంట్‌గా రమ్మన్నారు. వచ్చేసింది వైఫ్. వచ్చింది. హ్యాండ్ కఫ్ చేసి జైల్లో పడేశారు. నువ్వే క్రిమినల్ అని చెప్పి. హ్యాండ్ కఫ్స్ ఏసి జైల్లో వేశారు. హ్యాండ్ కఫ్స్ వేసే కదా జైల్లో అదే వేసేది. అదే హ్యాండ్ కఫ్స్ తీసి అన్నారు కదా! బార్స్ వెనకాల వేస్తారు. ఎందుకు? ఆమెని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమె మర్డరర్ అని ఎలా ప్రూవ్ చేశారు? లొకేషన్ చెప్పకుండా కూడా డైరెక్ట్ అదే లొకేషన్ ఆ. వచ్చి ఉంటది. కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు లొకేషన్ చెప్పలేదు ఈ స్ట్రీట్ ఈ ప్లేస్ అని. లొకేషన్ చెప్పలేదు ఓకే. పోలీసు. అర్జెంట్ గా పడిపోయింది. రానగానే డైరెక్ట్ అక్కడికి వచ్చేసరికి అవును. అజయ్ గారు కమాన్ బుర్ర పని చేసింది. Yeah. ఇలాంటివి అడుగుతారా అక్కడ? అవును ఇలాంటివి. పాపం వాళ్ళు మేమే ఇంటర్వ్యూ పక్కన పెట్టి డైవర్ట్ అయిపోయి దీని గురించి ఆలోచిస్తున్నామంటే సీన్ మర్చిపోయి ఆలోచించుకుంటారేమో. బ్రేక్ టైమ్ లో ఇలాంటివన్నీ అడుగుతుంటారు. బ్రేక్ టైమ్ సీన్ మధ్యలో అలాగే. ఎలా ఇవన్నీ ఎలా అంటే నువ్వే క్రియేట్ చేసుకుంటావా? నేను చిన్నప్పుడు ఎక్కువ ఈ రిడిల్స్ అన్ని వీడియోలు చూసేదాన్ని. ఓకే. దాని తర్వాత ఎక్కువ రీసెర్చ్ చేసేదాన్ని అలాగా. నిజంగా నాకు మైండ్ లోకే రాలేదు గురుగారు. అసలు లొకేషన్ పంపించాలి కదా అనేది గుర్తుకు కూడా నాకు రాలేదు. యాక్చువల్లీ డాక్యుమెంటరీస్, క్రైమ్ డాక్యుమెంటరీస్ చూడడం చాలా ఇంట్రెస్ట్ నాకు. ఏదైనా టాపిక్ గురించి రీసెర్చ్ చేయడం కూడా ఇంట్రెస్టా నీకు? ఈ మర్డర్ ఎలా జరిగింది? అవునవును. అసలు ఈ నేను వస్తువు ఇక్కడ ఎందుకు ఉంది? అది కరియన్స్ అనే డాక్యుమెంటరీ చూసాక ఆ కేసు గురించి బాగా రీసెర్చ్ చేశాను నేను. అదే జాలీ జోసెఫ్ ఉంది కదా, సైనైడ్ కలిపి చంపేసింది. ఓకే. ఓకే. 6 గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. దాని గురించి బాగా రీసెర్చ్ చేశాను అనమాట. అసలు ఆ డాక్యుమెంటరీ చూస్తే నాకు ఫస్ట్ భయం వేసేసింది. నాకేంటంటే దయ్యాల సినిమాలు చూస్తే భయం వేయదు నాకు. ఇలా క్రైమ్ డాక్యుమెంటరీస్, రియల్ లైఫ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ ఇలా చూస్తే ఎలా భయం చంపారు వేసేది. అసలు? ఇలా చంపాలన్న థాట్ ఎందుకు వచ్చింది? నాకు భయం వేసేసేది వాళ్ళని చూస్తా ఉంటే, క్రిమినల్స్ ని. ఇలాంటి మనుషులు నిజంగా ఉన్నారు ఈ ప్రపంచంలో అని. అలా షూట్స్ లో అందరినీ భయపెడతావు. బట్ నేను సైలెంట్ అక్క అని మాత్రం చెప్తావు స్టార్టింగ్ లో. ఇన్ని టాలెంట్ ఎలా అమ్మా ఎలా? ఓకే. ఇప్పటి వరకు చేస్తున్న షూట్స్ కాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నావు సినిమాలు? థ్రిల్లర్ ఏమన్నా, హారర్ థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ చేస్తే బాగుంటాయి. అందులో ఎక్కువ ఎమోషన్ ఉంటది కదా, అలాంటి మూవీస్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. డాన్స్ ఎలాగో ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్ గా జరుగుతుంది కాబట్టి సో మూవీస్ ది నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు. యా. ఓకే. యాక్టింగ్ స్కూల్లో అట్లా ఏమన్నా జాయిన్ అయ్యావా లేదంటే? లేదు, నేను యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాను. నాది సొంతగానే యాక్ట్ చేస్తా నేను.
ప్రాక్టీస్ చేస్తావా ఇంట్లో కూడా నార్మల్ టైం దొరికినప్పుడు రీల్స్ కోసం వాటి కోసం ఎక్స్ప్రెషన్స్ అట్లా లేదు డైలాగ్స్? ఇంట్లో ప్రాక్టీస్ చేయను, అంటే రీల్స్ చేసినప్పుడు యా చేస్తాను, బట్ లైక్ నేనేమి ప్రాక్టీస్ చేయను యాక్టింగ్. ఓకే. ఏమన్నా స్క్రిప్ట్ ఇస్తారు కదా ఆడిషన్స్ కి, అది ప్రాక్టీస్ చేస్తాను కానీ ఇంట్లో సపరేట్ గా అయితే చేయను. ఓకే. ఇంకా ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్, ఫ్యాషన్ హిస్టరీ ఇవంటే ఇంట్రెస్ట్. ఇది ఎలా మరి, దీని గురించి ఒకసారి? ఫ్యాషన్ ఏంటంటే నేను ఇది మోడల్స్ ఎక్కువ చూస్తా ఉంటాను కదా వీడియోస్, అలా ఫ్యాషన్ షోస్ అన్ని. ఓకే. ఎక్కువ నాకు మోడల్స్ లో జీజీ హడీడ్ అంటే ఇష్టం. సో షీఈ్ అ మోడల్. జీజీ హడీడ్ జీజీ హడీడ్ అమ్మాయా అబ్బాయా? అమ్మాయి, అమ్మాయి. షీఈ్ అ మోడల్. ఓకే. తను $1 బిలియన్ మోడల్ అనమాట, అమెరికన్ మోడల్. తను చాలా అందంగా ఉంటుంది, తన్ని చూస్తాను. అండ్ హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం, ఎస్పెషలీ 9th క్లాస్ హిస్టరీలో. ఇప్పటి వరకు 8th క్లాస్ వరకు మాకంతా ఇండియన్ రెవల్యూషన్, ఇండిపెండెన్స్ గురించే చెప్పారు. 9th లో మాకు కొత్తగా వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, జర్మన్ రెవల్యూషన్. ఇదంతా ఇంట్రెస్ట్ అన్నమాట, ఓకే. ఎస్పెషలీ హిట్లర్ అండ్ రైజ్ ఆఫ్ నాజీస్, ఇదంతా అలా ఎక్కువ ఇంట్రెస్ట్. Yeah. ఓకే. ఈ నువ్వు వేసుకునే డ్రెస్సెస్ అన్ని కూడా మమ్మీ డిజైన్ చేపిస్తారా, లేదంటే నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ చేపించుకుంటావు మమ్మీకి చెప్పి? అంటే అమ్మ ఎక్కువ సెలెక్ట్ చేసిద్ది, బట్ లైక్ నా ఒపీనియన్స్ అంతా అడిగిద్ది డ్రెస్ గురించి, ఓకే. నచ్చింది కొనుక్కుంటా. ఓకే. అలా మమ్మీ అన్ని సపోర్ట్. యా. ఓకే. ఫైనల్ గా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, కోప్పడకు ప్లీజ్, కోపంగా అయితే చూడకు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకే. ఎందుకంటే ఇది నీకు నచ్చదు అని తెలుసు. ఓకే. అందరూ కూడా కమెంట్స్ లో అర్హలా ఉన్నావు అంటారు కదా, అర్హ పెద్దయ్యాక ఎలా ఉన్నారో మీరు ఇప్పుడు అలా ఉన్నారు అంటారు. కోపం వచ్చింది కదా నీకు? అంటే అలా కూడా అంటారు, పెద్దగా ఎలా ఉంటారు, నువ్వు డైరెక్ట్ గా అల్లు అర్హ అని అంటారు కామెంట్స్ లో. ఓకే. అది కొంచెం కోపం వస్తుంది, బట్ దెన్ లైక్ క్యూట్. ఫస్ట్ కొన్నిసార్లు ఏమో ఏదో ఇలా పెడుతున్నారే అనుకుంటున్నా, కానీ ఇప్పుడు ప్రతి అప్లోడ్ చేసిన వీడియో అన్నిటి కామెంట్స్ లో ఇలాగే వస్తుంది, అల్లు అర్హ అని. బట్ దెన్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్ రైట్, అందరు వ్యూవర్ ఒపీనియన్స్ ఇది కాబట్టి. నేను అడిగినప్పుడు ఇట్స్ ఆల్ రైట్ కదా, మిర్రర్ ముందు నీ ఒక్కదానివే ఉన్నప్పుడు అప్పుడు ఏంటి నీ ఎక్స్ప్రెషన్? నాకు అసలు నేను అల్లు అర్హ లాగా ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు మిర్రర్ ముందు చూస్తున్నప్పుడు. ఓకే. అసలు ఎలా ఉన్నానో మొత్తం గంటలు అనుకుంటాను, నాకు అసలు కనిపించదు. మేబీ లైక్ వ్యూవర్స్ కి కనపడతాయి కానీ నాకైతే అనిపించట్లేదు. ఓకే. చిన్నప్పుడు ఫొటోస్ కూడా పక్కన పెట్టి చూసుకున్నావంట కదా? అవునవునా, నాది చిన్నప్పుడు బేబీ అప్పుడు ఫోటో షూట్స్ అన్ని అల్లు అర్హ మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, కొన్ని పక్కన పెట్టి చూస్తే ఎగ్జాక్ట్ సేమ్ కాపీ పేస్ట్ లాగా ఉంది. ఓకే. అది షాక్. పెద్దయ్యాక మేబీ అలానే ఉంటారేమో కదా. Maybe. బట్ కొన్నిసార్లు హ్యాపీ అనిపిస్తుంది, అదే కంటిన్యూ అయితే కొంచెం చిరాకు వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ నా ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మూవీస్ లో నిన్ను చూడాలి, మూవీస్ కాకుండా సాంగ్స్ లో చూడాలనుకుంటున్నా నేను యాక్చువల్ గా నిన్ను. ఓకే, బట్ థ్యాంక్ నీకు యూ. పెద్ద అమ్మాయిలా ఉన్నావు అని చెప్పేసి యా, అది నేను కొన్ని రీల్స్ ఏమైనా ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు కాల్ చేసి అడుగుతారు హీరోయిన్ గా కావాలి అని, సాంగ్స్ లో మూవీస్ లో అని. నేను 13 years అని చెప్పేసరికి ఓ అవునా అని వెళ్ళిపోతారు. నేను పెద్ద అమ్మాయిలాగా ఎలా ఉంటాను, అదే ఐఎమ్ జస్ట్ ఇంత పొట్టిగా ఉంటాను, ఐఎమ్ జస్ట్ 13 years old. వాళ్ళేమో నేను చాలా పెద్ద అమ్మాయి అనుకుంటారు. ఫోటోస్ వీడియోస్ లో కొంచెం డిఫరెంట్ ఉంటది కదా, లైవ్ లో కొంచెం డిఫరెంట్ ఉంటది, అందుకు అలా అనుకుంటున్నాను. కాదండి, మా అక్షర 13 years old, 9th క్లాస్ చదువుతుంది, చిన్న పిల్ల, క్యూట్ గా మాట్లాడుతుంది, పెద్ద అమ్మాయి కాదు. సో ఇప్పటి నుండి వస్తాయి సాంగ్స్, చేస్తావు మంచి సాంగ్స్, డాన్స్ వస్తే చేస్తాను, వస్తే చేస్తావు, రెడీగా ఉన్నావు. సో డెఫినెట్ గా రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ, థ్యాంక్ యూ. బాగా చదువుకో. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.